హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడులోని తిరువన్నమలై రకరకాలుగా ప్రసిద్ధి చెందింది. ఈశ్వరుడు స్వయంభాకారంగా తన ఆది అంతములను కనుగొనమని బ్రహ్మ విష్ణువుకు పరీక్ష పెట్టింది ఇక్కడేనట. సృష్టిలోని పంచభూతాలకు ప్రతీకగా శివుడు 5 చోట్ల వాయువు, అగ్ని, జల, ఆకాశ, భూలింగాలుగా వెలిశారని, ఇక్కడ ఈ క్షేత్రంలో వెలిసిన శివుడు ఆదిలింగంగా పేరు పొందాడు. అందుకే ఆలయంలో వేడిగా ఉంటుందని అంటారు. ఈ అరుణాచలం దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తులు కూడా ముందుగా ఇక్కడ టోపీ అమ్మను దర్శించుకుంటారు. అసలు ఈ టోపీ అమ్మవారు ఎవరు? ఎందుకు అందరూ ఏమైనా దర్శిస్తారు? ఎందుకు అందరూ ఈమెను దర్శిస్తారు, ప్రార్థిస్తారు? అరుణాచలంలో అవధూతగా కనిపించే ఈవిడ ఎవరు? ఇక్కడికి ఎలా వచ్చింది? టోపీ అమ్మగా పిలువబడే ఈమెను అరుణాచలంలో అద్భుత అవధూతగా ఎందుకు పిలుస్తారు? అసలు నిజంగా ఈమె దైవమా లేక మనిషిగా పుట్టిన దేవత అని చాలామందికి అనుమానం కలుగుతూ ఉంటుంది. అయితే చూడడానికి ఈ పిచ్చి మనిషిగా ఉన్న దేవత అని, దైవదూత అని ఎందుకంటారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. మనలో చాలామందికి తిరువన్నమలై గురించి తెలిసే ఉంటుంది. దీన్నే అరుణాచలం అని కూడా అంటారు. అయితే ఇక్కడ అడుగడుగున అద్భుతాలే జరుగుతాయి. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్న వారికి అక్కడున్న యోగులు వివిధ రూపాల్లో దర్శనమిస్తారని చెబుతుంటారు. తిరువన్నమలై అంటే సిద్ధులు నివసించే ప్రదేశం. అందుకే ఇక్కడ అడుగడుగున అద్భుతాలే జరుగుతాయి. అయితే ఇక్కడ ఒక పిచ్చోడిలా కనిపించే ఒక మహిళను అవధూత అని, టోపీ అమ్మన్ అని అంటుంటారు. ఆ గుడి చుట్టూ రోజుకు 2 సార్లు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది ఈమె దర్శనం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈమె దర్శనం మనకు కలగాలంటే మనకు ఎదురవ్వాలి, ఆమెగే మనకు ఎదురవ్వాలి తప్ప మనం ఎంత వెతికినా ఆమె దర్శనం దొరకడం కష్టమే. ఒక రకంగా చెప్పాలంటే ఈమె దర్శనం దొరకడం చాలామంది అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ఇలానే ఉంటారు. మాసిపోయిన బట్టలు, స్నానం చేయక అంటుకట్టుపోయిన జుట్టుతో తనలో తానే మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటారు. ఈమె ఎవరితోనూ మాట్లాడరు, ఎవరి వైపు చూడరు. అయితే ఈమె 2 చోట్ల మాత్రమే ఆగి కాఫీ మరియు గారెలు మాత్రం తింటుంది. అది అక్కడి కుంభకోణం కాఫీ షాప్లో, టిఫిన్ సెంటర్లో. ఇవి కూడా ఆమెకు తాగాలనిపించినప్పుడే తాగుతారు, తింటారు. లేదంటే లేదు. ఆమెకు నచ్చకపోతే తీసుకున్న కాఫీని, గారెలను కిందకు పడేస్తుంది. అలా పడేసిన తర్వాత కూడా ఆమెను ఆ హోటల్ యాజమాన్యం ఏమీ అనదు. ఆమె అలా పడేసిన కప్పులను, గారెలను చుట్టుపక్కల ఉండే భక్తులు ప్రసాదంగా భావించి వాటిని స్వీకరిస్తారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈమె విసిరేసిన కాఫీ కప్పులను, గారెలను ఏరుకోవడానికి ఈమె వెనుక భక్తులు తిరుగుతూ ఉంటారు. అయితే ఈ మధ్య ఈ టోపీ అమ్మ చాలా పాపులర్ అయింది. దానికి కారణం ఓ సంఘటన ఉంది. ఈమె తాగేసి పడేసిన సగం కాఫీ కప్పును ఒక అతను తీసుకుని ఆ కాఫీని తాగాడు. దాంతో సైనస్తో బాధపడుతున్న అతనికి నయమైందని తను ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది అప్పట్లో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అయితే ఈ టోపీ అమ్మ ఎవరు, ఈ మిస్టరీ ఏంటంటూ ఒకప్పుడు కన్యాకుమారిలో మాయమ్మ అని ఒక మహిళ ఉండేది. ఈమె కోసం తండోపతండాలుగా వచ్చి ఎదురు చూసేవారు. ఆమె కూడా చూడ్డానికి బిచ్చగత్తలాగే ఉంటుంది. ఒకరోజు ఒక వాహనం కింద పడి ఒక కుక్క మరణిస్తే ఆ కుక్క కడుపులో పేగులన్నీ బయటకు వచ్చాయి. ఇది చూసిన మాయమ్మ ఆ కుక్కను పక్కకు తీసుకుపోయి బయటకు వచ్చిన పేగులన్నీ కడుపులోకి తోసి మెల్లగా దాని వంటిపై చెయ్యి వేసి నిమురుతూ ఉండటంతో ఆ కుక్కకు మళ్ళీ ప్రాణం వచ్చింది. ఆ కుక్క అప్పట్నుంచి ఆమె చుట్టూనే తిరుగుతూ ఉండేది. అంతేకాకుండా కన్యాకుమారిలో ఉన్న కుక్కలు చాలా వరకు ఈమె చుట్టూ తిరుగుతూ ఉండేవట. ఇదంతా చూసిన అక్కడి ప్రజలు దాంతో ఆవిడను దేవతగా భావించడం మొదలుపెట్టారు. కొట్టిన చేతులే మొక్కడం మొదలైంది. అంటే కన్యాకుమారిలోని మాయమ్మ చనిపోయిన తర్వాత తిరువన్నమలైలోని ఈ టోపీ అమ్మగా మళ్ళీ పుట్టిందని ఇక్కడి వారి అంటున్నారు. అయితే ఈ వీడియోకు మాయమ్మకు సంబంధం గురించి తెలియదు, కానీ ఈమెను ఇక్కడి ప్రజలు చాలా భక్తితో చూస్తూ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.